మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కార్న్ శాండ్విచ్ తయారు చేసుకోబోతున్నాం. ఈ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కార్న్ శాండ్విచ్ చేయబోతున్నారు. అవునండి. సో జనరల్లీ కార్న్ శాండ్విచ్ అంటే కొంచెం తీయగా ఉంటుంది కదా, మీరు ఎలా చేస్తున్నారు? కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తాను దీంట్లో, కొంచెం స్పైసీగా, కొంచెం గార్లిక్ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఎస్ అండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కార్న్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బ్రెడ్ స్లైసులు 4, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే, శాండ్విచ్ స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా కొంచెం అంటే ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నానని చెప్పాను కదా, సో ప్రాసెస్ చేసేసుకుందాం. సో కొద్దిగా వెన్న వేసుకుని సో దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలండి. సో ఇలా పచ్చిమిరపకాయలు మనం చిన్న చిన్నగా తరుక్కుంటే ఏంటంటే మనకు ఎక్కువగా ఘాట్ అనేది తెలియదు, జస్ట్ ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. సో ఇవి కొంచెం వేగిన తర్వాత స్వీట్ కార్న్ ఇందులో ఉడికించిన స్వీట్ కార్న్ అండి. సో మనం జనరలీ శాండ్విచ్ లాంటివి చేసుకునేటప్పుడు ఈ వెల్లుల్లి, పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో చాలా సన్నగానే తరుక్కోవాలి. ఎందుకంటే మనకి మరీ ఎక్కువ పెద్ద పీసెస్ తగిలినా కూడా మనకు తినేటప్పుడు ఆ శాండ్విచ్ ని బాగా ఎంజాయ్ చేసుకోలేము. ఓకే, సో దీని తర్వాత సీజనింగ్. ఓకే, సరిపడా ఉప్పు, మిరియాల పొడి. ఓకే, సో ఇది కూడా కొంచెం మనకి ఆ పెప్పర్ మిల్ ఉంటే కొంచెం బాగుంటుంది. సో ఫ్రెష్గా ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి మిరియాల పొడిది. సో దీంట్లో మనకు బేస్ ఒకటి కంపల్సరీ కావాలి కదా. అవును. సో ఉడికించిన బంగాళదుంప మెత్తగా మెత్తి దీంట్లో వేసుకోవాలి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఈ కార్న్స్ అంతా కూడా ఈ బంగాళదుంపలో మిక్స్ అయిపోవాలి. సో అప్పుడు మనకి శాండ్విచ్ లో పెట్టుకున్నప్పుడు స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిపేసుకున్నాం. సో తర్వాత ఏంటంటే ఇది కొంచెం చల్లారాలి. సో ఈ స్వీట్ కార్న్ మొత్తం కూడా బంగాళాదుంపలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చల్లారాలి. ఇది కూడా చల్లారిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి రాజు గారు? బ్రెడ్ స్లైసెస్ మనం కొంచెం బటర్ రాసేసి ఓకే 2 వైపులా కొంచెం మనం అది ఫ్రై చేసుకోవాలండి. ఓకే, సో ఇంట్లో టోస్టర్ ఉంటే ఆ టోస్టర్ కూడా మనం టోస్ట్ చేసుకోవచ్చు అండి. సో మనకి ఎన్ని కావాలో అన్ని చూసుకుని రెడీ చేసుకోవచ్చు అండి. ఓకే, అసలు శాండ్విచ్ లో మనం ఆలోచించాలే గానీ ఎన్ని రకాల అన్న ట్రై చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్టఫింగ్స్ చాలా మనమే చాలా చూపించాం అండ్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు. ఇలాంటివి ఏంటంటే మనకి ఇన్స్టెంట్ గా ఉంటాయి అండ్ అలాగే ఈజీగా కూడా ఉంటాయి. సో ఈ మధ్య ఏంటంటే బజార్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వీట్ కార్న్ కూడా తెచ్చుకుంటున్నారు. సో ఇలా మనం శాండ్విచ్ రూపంలో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే మామూలుగా పిల్లలకి షార్ట్ బ్రేక్ లో పెట్టడానికి కానీ, లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. సో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు పిల్లలు. ఓకే, సరిపోతుంది కదా రాజు గారు? ఓకే, కొంచెం అలా కలర్ చేంజ్ అయిపోతుంది. సో కొంచెం క్రంచినెస్ వస్తుంది. కొంచెం ఇలా వేగితే బ్రెడ్ టేస్ట్ కూడా దానికి ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా బ్రెడ్ అనేది మన ఇష్టం కదా, మిల్క్ బ్రెడ్ కానీ, వీట్ బ్రెడ్ కానీ, శాండ్విచ్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో వీటిని ఇక్కడ తీసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి స్టఫ్. సో ఇది ఈవెన్ గా అప్లై చేసేసుకోవాలి కదా. ఎస్ అండి. ఇలాంటిది ఏంటంటే అంటే మనకి యాక్చువల్లీ బంగాళదుంప కొంచెం హెవీ కాబట్టి ఒక 2 స్లైసులు తింటే ఫుల్ అయిపోతుంది.
సో కార్న్స్ కావాలంటే మనం ఇది బంగాళదుంప మనం అప్లై చేసుకున్న తర్వాత ఇంకొన్ని గింజలు కూడా మనం పైనుంచి స్ప్రింకిల్ చేసి వేసుకున్నా సో అంటే కొంచెం ఎక్కువగా తింటారు అని అనుకున్నప్పుడు అలా స్ప్రింకిల్ చేసుకొని మనం పెంచుకోవచ్చు అలా. సో వీటితో ఇలా క్లోజ్ చేసుకుని కావాలంటే అలాగే తినొచ్చు, లేదు అంటే కట్ చేసుకొని కొంచెం చిన్న చిన్నగా మనకి అంటే శాండ్విచ్ అనగానే పర్టికులర్ ఆ షేప్ ట్రయాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ ఉండాలి కదా, పెద్ద నైఫ్ ఇస్తారా? ప్లేట్ ఇస్తారా? ఓకే, కార్న్ శాండ్విచ్ రెడీ అండి. వేడివేడిగా కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. కార్వింగ్ కూడా అయిపోతే ఆ తర్వాత టేస్ట్ చూసేద్దాం. ఏం కార్వింగ్ చేయబోతున్నారు ఈరోజు? కీరాతో చేస్తున్నానండి, ఫ్లవర్ షేప్ లో చేస్తున్నాను. సో పల్చగా తీసుకోవాలండి. ఓకే, ఓ చాలా పల్చగా కట్ చేస్తున్నారు కదా? ఎస్ అండి. ఓకే, సో వీటన్నిటిని కూడా సో ఇలా ఒకదానిపై నుంచి ఒకటి ఇలా వచ్చేట్టుగా, అంటే కొంచెం ఓవర్లాపింగ్గా ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేసుకోవాలా? లేదు, ఇలా పెట్టేసుకొని మళ్ళీ రోల్ కట్ చేసుకోవాలి. రోల్ చేస్తామండి. సో మనం ఇంత సన్నగా కట్ చేసుకుంటేనే మనకు ఆ రోల్ అనేది ఈజీగా వస్తుంది. ఈజీగా వస్తుంది, లేకపోతే విడిపోతుంది. సో ఇలా రౌండ్గా రోల్ చేసేసుకుని, ఓకే. సో దీన్ని మళ్ళీ మధ్యకి కట్ చేస్తున్నాను. సో 2 ఫ్లవర్స్ వస్తాయి మనకి. సో ప్లేట్ ఇస్తారా? మధ్యకి కట్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్ కదా రాజు గారు? కొంచెం అండి. సో దానివల్ల ఏంటంటే మనకు 2 ఫ్లవర్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తాయి మనకి. సో బేస్ అనేది కూడా కొంచెం ఈవెన్ గా వస్తుంది, అంటే బాటమ్ లో మనకి. బట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి కట్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ. ఓకే, ఓకే. సో వేడివేడిగా కార్న్ శాండ్విచ్ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అయిపోయింది. టేస్ట్ పోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కార్న్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్లకు వెన్న రాసి 2 వైపులా కాల్చుకోవాలి. వీటి మధ్యలో కార్న్ మిశ్రమం ఉంచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ శాండ్విచ్ రెడీ.